అట్లా ఉండదు ఆ రోడ్ ఆల్రెడీ అండగా ఉంది అని కలపాలి. ఆలోచన చెప్తున్నా అది 60 150 మళ్ళీ ఇక్కడ 150 ఎక్కువ 350 సరే ఎట్లయితే అట్లా ఎంత బడ్జెట్ మహాత్మా గాంధీ నీళ్ళు తీసుకుంటారు కానీ కింద తీసుకుంటారు. ఎందుకంటే వైడ్ అవుతుంది కాదు మోరేసి అనుకో మొత్తం ఏదంటేనే కడదాం మోరి ఎందుకంటే సగం సగం వద్దు మళ్ళీ. కాకపోతే ఇక్కడ నుంచి కట్టుకుంటే పోయి బడ్జెట్ తాగకపోతే అక్కడ ఆపాలి. ఎందుకంటే ఇక్కడ ఆపి ఇబ్బంది ఎందుకంటే ఇల్లు లేవు కిందికి ఇల్లు ఇటు కట్టుకుంటే పోతే మళ్ళీ కరెక్ట్ ఇటు నుంచి జనానికి ఆగమైపోతావు తోటగా బతకాలంట. అంటే ఇప్పుడు నీకు పని కావాలన్నప్పుడు సగం చేయాలా మొత్తం చేయాలా? నష్టం ఉన్న దాన్ని చేయి కానీ నష్టం ప్రజలకు అవసరమైన దాంట్లో కూడా మొత్తం చేయలేదు. మొత్తం మిలగం ఎంతవరకు చేయాలో అంతవరకు మన బడ్జెట్ చూసుకుంటూ మన పని సైడ్ గా లేదు లోకానికి తెలియదు. ఇంటి విషయంలో లోకానికి తెలియదు. అది కూడా మా అన్న కలపాలి. సీసీ రోడ్ ఎండింగ్ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామ సర్పంచ్గా నాకు ఏదైతే కాలనీ మొదట ఆదరించిందో ఆ కాలనీకి రావడం జరిగింది. ఈ కాలనీలో ఏవైతే సమస్యలు ముందుగా ఎలక్షన్ల ముందు చెప్పారో ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసేందుకు ఆ కాలనీ వాసులతో కలిసి ఈ కాలనీలో తిరిగి నన్ను ఆదరించిన ఈ కాలనీ వాసులకు ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఏవైతే ఆ కాలనీ సమస్యలు ఉన్నాయో ముందుగా ఇక్కడ నుంచే శ్రీకారం చూడదామని ఈ కాలనీకి వచ్చి ఎలక్షన్ల ముందు ఏవైతే సమస్యలు చెప్పారో అవి ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసేందుకు ఈ కాలనీకి రావడం జరిగింది. ఇప్పుడే మేమందరం మా వార్డు మెంబర్లు అందరూ మా ఉప సర్పంచ్ గారితో ఇక్కడ ఉన్న కాలనీ వాసులతో కలిసి అట్టి సమస్యలు అక్కడ సీసీ రోడ్ ఎక్కడ వేయాలి, డ్రైనేజ్ ఎక్కడ వేయాలి వాటి కొలతలు తీసుకున్నాం. వీటికి ఎస్టిమేషన్స్ పంపిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ కాలనీ వాసులు నన్ను ఆదరించారు కాబట్టి మొట్టమొదటి పని ఇక్కడ నుంచే మొదలు పెడదామని చెప్పి శ్రీకారం చుట్టాం. ఇదందరికీ సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను. ఆ నమ్మకం కూడా నాకున్నది. పెద్దల ఆశీర్వాదంతో, పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు పోయి మంచి పనులు చేద్దామనే ఒక ఉద్దేశం సంకల్పం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జై తెలంగాణ, జై తెలంగాణ. రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా తాగునీటి సమస్య, వీధి దీపాలు, మురికి కాలువలు ఈ ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నాము. వీటిని సీసీ రోడ్లు కొంతవరకు ఆగిపోయినాయి, వీటిని కూడా చేస్తున్నాము. ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. ప్రతి పనికి ఖచ్చితంగా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రథమంగా మీరు ఇప్పుడు ఎస్సీ కాలనీలోనే ఇప్పుడు ఈ పెట్టిన డ్రైనేజీ సమస్య మీకు ఉన్నది కదా, అంటే గ్రామం మొత్తం చేయాలనుకుంటారా? ఒక ఇక్కడ ముందుగా కాలనీ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాము. ఎలక్షన్ల టైంలో నాకు సహకరించిన, నాకు గెలుపుకు పూర్తి మద్దతు ఇచ్చిన ఈ కాలనీ కాబట్టి ఇక్కడ నుంచే ముందు పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అదే క్రమంలో మా ఉప సర్పంచ్ కూడా ఇక్కడ నుంచే ఇచ్చినాము. ఏదైతే ప్రజల మద్దతు ఉందో ఆ మద్దతు ప్రకారం
పనులు స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వార్డులు ఎన్ని వార్డులు ఉన్నాయి ఇక్కడ? 12 వార్డులు. 12 వార్డులు డ్రైనేజ్ సమస్యలు అంతగా ఉన్నాయా? డ్రైనేజ్ సమస్యలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఆ. కాలనీలో మాత్రం కాలనీలో ఎక్కువ ఉన్నాయి. గ్రామంలో కొంత మెరుగు బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఏం తీసుకోవాలనుకుంటుంది మీరు? వీధి లైట్లు, వీధి లైట్స్, తాగునీటి సమస్య ప్రతిరోజు అందరికీ ప్రతిరోజు ప్రతి ఇంటికి 1 గంట ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతిరోజు 1 గంట నీటి సౌకర్యం కల్పిద్దామని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా పోతున్నాం మేము. దాన్ని కూడా అమలు చేస్తాం. అంటే మీరు ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు ఈ గ్రామంలో 12 వార్డులో కూడా ప్రతిరోజు సర్వే చేయాలి. ప్రతి గంట ప్రతి ఇంటికి ఒకే నిదానంతో పోతున్నాము. ప్రతి ఇంటికి ప్రతి గంట ప్రతిరోజు నీటి సౌకర్యం కల్పిస్తున్నాము. అదే ఒక ప్రణాళిక చేసుకున్నాము. దాని ప్రకారంగా వెళ్తున్నాము. వారికి ఉండే సమస్యలు కూడా మీరు తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేస్తారు. జనవరి 1వ తారీఖు నుంచి గుడ్ మార్నింగ్ పోచనపేట అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతిరోజు 1 గంట సేపు మా వార్డు మెంబర్లు నేను కలిసి ప్రతి వార్డుకు 8 గంటల నుంచి 9 గంటలకు పోయి శ్రీకారం చుట్టూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రథమంగా పోచన్నపేట జనగాం జిల్లాలో పోచన్నపేటలోనే ఏంటి మార్నింగ్ గుడ్ న్యూస్ పెట్టారా? గుడ్ మార్నింగ్ పోచనపేట అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే మా వార్డు మెంబర్లతో మేము చర్చించుకున్నాం పొద్దున్నే. జనవరి 1వ తారీఖు దాన్ని శ్రీకారం చుడుతున్నాం. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు. మీరు ఎక్కువ సింగిల్ గా పోతారా? మీ వార్డు మెంబర్లతో సహా కలిపిపోతాము. ప్రతి వార్డును ఒక్కొక్క రోజు సందర్శిస్తాం. ముందుకు ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా? కంప్లీట్ చేస్తారా? మా దృష్టికి ఏం రాలేదు. అవి వచ్చినప్పుడు మేము దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం.